Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like and press bell icon for more notifications. In this video, we are going to learn personal passives. Objects లేని వాక్యాలను passive voice లోకి ఎలా మార్చాలి? How to change intransitive verbs into passive voice? Intransitive verbs ని passive voice లోకి ఎలా చేంజ్ చేస్తాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ మాత్రం ఉండి ఆబ్జెక్ట్ ఉండకుండా ఉండేదాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని మనం చెప్పుకుంటాం. ఇలాంటి వాటిని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేస్తాం? పర్సనల్ ప్యాసివ్స్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పర్సనల్ ప్యాసివ్స్. వీటినే పర్సనల్ ప్యాసివ్స్ అని కూడా పిలవటం జరుగుతుంది. We learned how to change a sentence of active voice into passive voice when there are transitive verbs in the sentences. లాస్ట్ సెషన్స్లో మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయడం నేర్చుకోవడం జరిగింది. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండే వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పటం జరుగుతుంది. సమ్టైమ్స్ దెర్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద సెంటెన్సెస్. సమ్టైమ్స్ ఏ సెంటెన్స్ కంటైన్స్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. కొన్నిసార్లు వాక్యాలు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని కలిగి ఉంటాయి. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ మాత్రమే ఉండి ఆబ్జెక్ట్ లేకుండా ఉంటాయి. సో వీ లెర్న్ హౌ టు చేంజ్ దోస్ సెంటెన్సెస్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు చేంజ్ దోస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. అలాంటి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయడం ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. Look at the sentence. He runs across the street. We know it is in active voice. The agent does the action. ఎలా మనం చెప్తున్నాం? హీ అనేది అక్కడ ఏజెంట్ పని చేస్తున్నాడు కాబట్టి ఇది మనం యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాం. ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ టు చేంజ్ దిస్ సెంటెన్స్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్, వి థింక్ ఆఫ్ ద రూల్స్ అండ్ గెట్ ద ఆబ్జెక్ట్ యాజ్ సబ్జెక్ట్. ఒకవేళ ఈ సెంటెన్స్ని మనల్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమంటే మనము ఆ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా చేసేవాళ్ళం. బట్ ఇక్కడ హీ రన్స్ అక్రాస్ ద స్ట్రీట్. హీ అనేది సబ్జెక్ట్, రన్స్ అనేది వర్బ్, బట్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఇక్కడ మనము సబ్జెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్ని మనం ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయొచ్చు. అంటే అతను ఆ వీధికి అడ్డంగా పరిగెడుతున్నాడని చెప్పబడింది అని మనకి రావాలి. యాక్చువల్గా అతను పరిగెడుతున్నాడు, వీధికి అడ్డంగా పరిగెడుతున్నాడు అనేది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి తీసుకురావాలి అంటే మనకి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ విధంగా వీధికి అడ్డంగా పరిగెడుతున్నాడు అని చెప్పబడింది అని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయొచ్చు. అందుకని ఈ మొత్తం సెంటెన్స్ని మనము ఆబ్జెక్ట్ని ఇట్గా తీసుకోవాలి ఇక్కడ. సో ఇట్గా తీసుకున్నాం చూడండి. అక్కడ సెంటెన్స్ అంతా ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ అనే బీ ఫామ్ని తీసుకున్నాం. చెప్పబడింది అన్నాం కాబట్టి సెడ్, సే యొక్క పాస్ట్ పార్టిసిపుల్ సెడ్, ఇట్ ఈజ్ సెడ్. దట్ అంటే ఇప్పుడు ఇట్ ఈజ్ సెడ్ అనేటువంటి ఈ క్లాజ్ని ఈ రన్స్ అక్రాస్ అనే ద స్ట్రీట్ అనేటువంటి క్లాజ్ని జాయిన్ చేయాలి కాబట్టి దట్ అనే కంజంక్షన్ మనం తీసుకుంటాం. ఇట్ ఈజ్ సెడ్ దట్ అని చెప్పి ఆ పైన ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని యాజ్ ఇట్ ఈస్గా మనం నోట్ చేయాలి. ఇట్ ఈజ్ సెడ్ దట్ హీ రన్స్ అక్రాస్ ద స్ట్రీట్. వెన్ దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ లేనప్పుడు ఇట్ అనేటువంటి ఒక ప్రొనౌన్ని మనం సబ్జెక్ట్గా భావించుకొని ఇట్గా తీసుకుంటాం. సెంటెన్స్ అంతా ప్రెజెంట్ టెన్స్లో, రన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ అనేటువంటి బీ ఫామ్ తీసుకుంటాం. చెప్పబడింది అనాలి కాబట్టి సే యొక్క పాస్ట్ పార్టిసిపుల్ సెట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ సెంటెన్స్ని దీంతో జాయిన్ చేయాలి కాబట్టి దట్ అనేటువంటి కంజంక్షన్ తీసుకుంటాం. ఇట్ ఈజ్ సెడ్ దట్, ఏమని చెప్పబడింది? హీ రన్స్ అక్రాస్ ద స్ట్రీట్, అతను వీధికి అడ్డంగా పరిగెడుతున్నాడు అని చెప్పబడింది అని చెప్పి ఈ విధంగా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, ఆబ్జెక్ట్ లేనటువంటి సెంటెన్సెస్ని ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. Look at the second example. She never comes here. There is no object in the sentence. So, she never comes here. It is in simple present tense. When there is no object, think it. It అనే పదాన్ని తీసుకోండి. సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఈజ్ తీసుకోండి. చెప్పబడింది అనాలి. సెడ్, దట్ అనే కంజంక్షన్ జాయిన్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్స్ నోట్ చేయండి. ఇట్ ఈజ్ సెడ్ దట్ షీ నెవర్ కమ్స్ హియర్. సో ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి మనం చేంజ్ చేయొచ్చు. కమ్ టు ద థర్డ్ example. Geeta worked hard to obtain this position. Geeta worked hard to obtain this position.
సబ్జెక్ట్ గీత, వర్బ్ వర్క్డ్, దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. సో మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ లేనప్పుడు? సో ఇది యాక్టివ్ వాయిస్లో ఉందని మనకు అర్థమవుతుంది. ఇట్ అనే ప్రొనౌన్ని సబ్జెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ గీత వర్క్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ అనేటువంటి బీ ఫామ్ని ఇక్కడ తీసుకుంటాం. చెప్పబడింది సెడ్ తీసుకుంటాం. దట్ అనే కంజంక్షన్ తీసుకుంటాం. యాజ్ ఇట్ ఈజ్గా సెంటెన్స్ని అక్కడ రాస్తాం. ఇట్ వాజ్ సెడ్ దట్ గీత వర్క్డ్ హార్డ్ టు అబ్టైన్ దిస్ పొజిషన్. గీత కష్టపడి ఆ స్థానానికి వెళ్ళింది అని చెప్పబడింది అని చెప్పి ఆబ్జెక్ట్స్ లేనప్పుడు ఈ విధంగా మనము చేంజ్ చేయటం అనేది జరుగుతుంది. కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. దీస్ సెంటెన్సెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ సెంటెన్సెస్. ఇప్పుడు చెప్పుకోబోయే సెంటెన్సెస్ ముందు చెప్పుకునే సెంటెన్సెస్ కంటే డిఫరెంట్గా ఉంటాయి. హీ సేస్ దట్ విమెన్ వర్క్ హార్డ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హీ సేస్ దట్ అనేది ఒక క్లాజ్, విమెన్ వర్క్ హార్డ్ అనేది ఒక క్లాజ్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఈ విమెన్ వర్క్ హార్డ్ అనే సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. విమెన్ సబ్జెక్ట్, వర్క్ వర్బ్, అక్కడ ఆబ్జెక్ట్ లేదు. హీ సేస్ దట్ అతను చెప్పాడు ఆ స్త్రీలు కష్టపడి పని చేస్తారు. సో హీ సేస్లో కూడా మనకి ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ ఇవ్వలేదు. విమెన్ వర్క్ హార్డ్లో కూడా ఎక్కడ కూడా మనకు ఆబ్జెక్ట్ ఇవ్వలేదు. సో ఇట్లాంటప్పుడు మనము దీన్ని 2 టైప్స్గా మనం చేంజ్ చేయొచ్చు. ఆ అండర్లైన్ చేసినటువంటి హీ సేస్ అనే దాన్ని చూడండి. హీ సేస్ అనేటువంటి సెంటెన్స్ని మొత్తం మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ లేనప్పుడు ఇట్ని తీసుకోవాలి అన్నాం. సో ఇట్ తీసుకున్నాం మనం. ఇక్కడ సేస్ అనేది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇట్కి మనము ఈజ్ యూజ్ చేయాలి. సే యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, సెడ్. ఇట్ ఈజ్ సెడ్. ఇక్కడ బై హిమ్ అనేది అవసరం లేదు, ఇంకా ఇట్ ఈజ్ సెడ్ అని చెప్పి ఆ రిమైనింగ్ సెంటెన్స్ అంతా రాయాలి. ఇట్ ఈజ్ సెడ్ that women work hard. స్త్రీలు కష్టపడి పనిచేస్తారని చెప్పబడింది అని చెప్పి మనము ఈ విధంగా నోట్ చేయాలి. బై హిమ్ అనేది ఇక్కడ అవసరం లేదు. అబ్జర్వ్ చేయండి. హీ సేస్ దట్ విమెన్ వర్క్ హార్డ్. హీ సేస్ అనేది దట్ అనేది ఒక క్లాజ్, విమెన్ వర్క్ హార్డ్ అనేది ఒక క్లాజ్. ఇప్పుడు హీ సేస్ అతను చెప్పాడు కాబట్టి చెప్పబడింది కాబట్టి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ తీసుకుంటాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ తీసుకుంటాం. సే యొక్క పాస్ట్ పార్టిసిపుల్ సెడ్ అవుతుంది. ఇట్ ఈజ్ సెడ్. ఆ రిమైనింగ్ సెంటెన్స్ అలా మనం నోట్ చేస్తాం. ఇట్ ఈజ్ సెడ్ దట్ విమెన్ వర్క్ హార్డ్. ఇన్ సచ్ కేసెస్ ఇంకొన్ని సందర్భాల్లో మనం ఈ విధంగా చేయొచ్చు, సెకండ్ టైప్లో చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. హీ సేస్ దట్ అనేది ఒక్కసారి రిమూవ్ చేయండి. సబ్జెక్ట్ ఏంటుందండి, విమెన్ ఉంది. విమెన్ వర్క్ హార్డ్, స్త్రీలు కష్టపడి పనిచేస్తారు. ఇక్కడ మనం ఏం చెప్పాలి, స్త్రీలు కష్టపడి పని చేస్తారు అని చెప్పబడింది అని రావాలి. స్త్రీలు కష్టపడి పని చేస్తారు అని చెప్పబడింది అని రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ హీ సేస్ దట్ అనేది రిమూవ్ చేసి ఆ విమెన్ అనేటువంటి ఆ సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్కి ఇక్కడ నోట్ చేయండి. ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్, ఆమ్, ఆర్ తీసుకోవాలి. విమెన్ అంటే ప్లోరల్ కాబట్టి ఆర్ తీసుకోవాలి. అక్కడ ఏం సే అనేది వర్బ్ కాబట్టి సే యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, సెడ్. విమెన్ ఆర్ సెడ్. ఆ వర్క్ హార్డ్ అనే దాన్ని ఈ సెంటెన్స్ని మనము టు ఇన్ఫినిటీతో జాయిన్ చేస్తాం. ఎందువల్ల, వర్క్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి టు వర్క్ హార్డ్ అనాలి. వర్క్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి టు వర్క్ హార్డ్ అనాలి. సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. హీ సేస్ దట్ విమెన్ వర్క్ హార్డ్. సెకండ్ టైప్గా ఎలా మనం మార్చాలి అంటే హీ సేస్ దట్ అలా ఉంచి విమెన్ అనేదాన్ని ముందుకు తీసుకురండి. టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి బీ ఫామ్ ఆర్ కావాలి. అక్కడ హీ సేస్లో సే యొక్క పాస్ట్ పార్టిసిపుల్ సెడ్ కాబట్టి విమెన్ ఆర్ సెడ్. ఆ రిమైనింగ్ వర్క్ హార్డ్ని ఈ విమెన్ ఆర్ సెడ్ని 2తో మనం జాయిన్ చేయాలి. ఎందుకు జాయిన్ చేయాలి, వర్క్ అనేది V1 కాబట్టి టు వర్క్ హార్డ్ ఒక 2 ఇన్ఫినిటివ్గా మనము నోట్ చేయాలి. ఈ విధంగా ఈ 2 టైప్స్లో ఏ విధంగా మనం పర్సనల్ ప్యాసివ్స్ని చేంజ్ చేయొచ్చు. 5th సెంటెన్స్ చూడండి. హిస్ ఫ్రెండ్స్ థాట్ దట్ హీ వాజ్ ఆన్ హాలిడే. ఓకే, హిస్ ఫ్రెండ్స్ థాట్ దట్ అలా ఉంచండి. హీ వాజ్ ఆన్ హాలిడే ఉంది. ఈ హీ వాజ్ ఆన్ హాలిడే మనము ఈ విధంగా చేయొచ్చు. హిస్ ఫ్రెండ్స్ థాట్ దట్. హిస్ ఫ్రెండ్స్ థాట్ ఏ విధంగా చేయొచ్చు, ఫస్ట్ టైప్లో అయితే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ తీసుకుంటాం. థాట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ తీసుకుంటాం, సింగులర్ కాబట్టి. థింక్ థాట్ తీసుకుంటాం. ఇట్ వాజ్ థాట్. ఆ రిమైనింగ్ సెంటెన్స్ మొత్తం రాసేయచ్చు. దట్ హీ వాజ్ ఆన్ హాలిడే. ఆ విధంగా ఇది ఫస్ట్ టైప్ అయితే. సెకండ్ టైప్ అయితే ఏం చేయాలి, సెకండ్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, హీ తీసుకురండి. సో థాట్ అన్న కదా ఇచ్చారు వాడు, సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఏం కావాలి, వాజ్. సో థాట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్
థింక్, థాట్, థాట్. హీ వాజ్ థాట్. ఇక్కడ మనకు కావాల్సింది రిమైనింగ్ ఏం మిగిలిపోయింది, ఆన్ హాలిడే అనేది మిగిలిపోయింది. సో మనం ఏం చేయాలి, V1 ఉంటే 2తో జాయిన్ చేయాలి. V1 లేదు కాబట్టి 2B అనేదాన్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్లో అబ్జర్వ్ చేయండి, అక్కడ వర్క్ హార్డ్ అనేది ఉంది. ఫోర్త్ సెంటెన్స్లో వర్క్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మెయిన్ వర్బ్ కాబట్టి టు వర్క్ హార్డ్ అంటాం. బట్ ఇక్కడ ఆన్ హాలిడే అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ కాదు అది, కాబట్టి మనం ఏం చేయాలి, టు ఆన్ హాలిడే అనకూడదు, టు బీ ఆన్ హాలిడే అని చెప్పి మనం ఈ విధంగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ 6th సెంటెన్స్, దే బిలీవ్ దట్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ వెరీ డేంజరస్. దే బిలీవ్ దట్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ వెరీ డేంజరస్. వారు నమ్మారు న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్పాలి, న్యూక్లియర్ రియాక్టర్స్ చాలా ప్రమాదకరమైనవని చెప్పబడింది అని రావాలి. కాబట్టి ఇక్కడ 2 టైప్స్లో ఫస్ట్ టైప్ చూద్దాం. ముందు ఏం చేయాలి, దే బిలీవ్ అనేదాన్ని మనం గమనించాలి. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ని సబ్జెక్ట్గా తీసుకున్నాం. బిలీవ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. బిలీవ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ బిలీవ్డ్, ఇట్ ఈజ్ బిలీవ్డ్. రిమైనింగ్ సెంటెన్స్ అంతా రాసేయటమే, ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ వెరీ డేంజరస్. ఈ విధంగా మనం ఫస్ట్ టైప్లో నోట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ సెకండ్ టైప్ అయితే మనం ఈ విధంగా చేయొచ్చు. ఎట్లా మనం చేయొచ్చు, సెకండ్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ద న్యూక్లియర్ రియాక్టర్స్, దాంతో స్టార్ట్ చేద్దాం. ద న్యూక్లియర్ రియాక్టర్స్. వర్బ్ ఏంటి, ఫస్ట్ క్లాజ్లో చూడాలి, బిలీవ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఆర్ మనం తీసుకోవాలి. బిలీవ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ బిలీవ్డ్, ద న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ బిలీవ్డ్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో మనం చూద్దాం, వెరీ డేంజరస్ మిగిలిపోయింది. సో వెరీ డేంజరస్ అనేది వర్బ్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి, టు బీ వెరీ డేంజరస్ అని. ఒకవేళ వర్బ్ అయితే టుతో జాయిన్ చేసి ఆ వర్బ్ని మనం రాయాలి. ఇక్కడ వెరీ డేంజరస్ అనేది వర్బ్ కాదు కాబట్టి టు బీ వెరీ డేంజరస్ అని నోట్ చేయాలి. 7th సెంటెన్స్ చూద్దాం. వీ నో దట్ ద ఫ్యాక్టరీస్ పొల్యూట్ ది ఎన్వైరన్మెంట్. వీ నో దట్ ద ఫ్యాక్టరీస్ పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్. మనకు తెలుసు ఈ ఫ్యాక్టరీస్ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయని. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ ఫ్యాక్టరీస్ పర్యావరణాన్ని కలుషితం చేయబడుతున్నాయని చెప్పబడింది అని రావాలి. సో ఈ విధంగా చూద్దాం. వీ నో అండర్లైన్ చేసుకోండి. సో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఫస్ట్ టైప్లో ఇట్ని ఆబ్జెక్ట్గా భావించి సబ్జెక్ట్ చేసాం. నో అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. నో యొక్క పాస్ట్ పార్టిసిపుల్ నోన్, ఇట్ ఈజ్ నోన్. ఆ రిమైనింగ్ సెంటెన్స్ అలా నోట్ చేయండి, ఇట్ ఈజ్ నోన్ దట్ ద ఫ్యాక్టరీస్ పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్. ఓకే. ఇన్ కేస్ సెకండ్ టైప్ అయితే మనం ఏం చేయాలి, సెకండ్ క్లాజ్కి రండి. ఏంటి సెకండ్ క్లాజు, ద ఫ్యాక్టరీస్ పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్. సబ్జెక్ట్ ఏంటి, ద ఫ్యాక్టరీస్. ద ఫ్యాక్టరీస్ నోట్ చేస్తాం. సెంటెన్స్ అంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్లోరల్ కాబట్టి ఆర్ తీసుకుంటాం. నో యొక్క పాస్ట్ పార్టిసిపుల్ నోన్. సో ఇప్పుడు ఏం చేయాలి, పొల్యూట్ అనేది V1 కాబట్టి టు పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్ అని నోట్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్స్లో టు వర్క్ హార్డ్ అని ఎలా తీసుకొచ్చామో దీనికి ముందు సెంటెన్సెస్లో, సో ఇక్కడ కూడా పొల్యూట్ అనేది V1 కాబట్టి టు పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్. ద ఫ్యాక్టరీస్ ఆర్ నోన్ టు పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్. ఈ విధంగా మనము నోట్ చేయాలి. Come to the 8th sentence. He found that the mission was unsuccessful. He found that the mission was unsuccessful. ఈ మిషన్ అన్సక్సెస్ఫుల్ అని చెప్పబడింది అని మనం చెప్పాలి. సో ఈ ఫౌండ్ ఫస్ట్ టైప్ ఏం చేస్తాము, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ని ఆబ్జెక్ట్గా భావించుకొని సబ్జెక్ట్ చేసాం. ఫౌండ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ కానీ వర్ కానీ రావాలి. ఇట్ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాం. ఫౌండ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫౌండ్ అవుతుంది. ఇట్ వాజ్ ఫౌండ్ అని చెప్పి రిమైనింగ్ సెంటెన్స్ మొత్తం నోట్ చేసాం, దట్ ద మిషన్ వాజ్ అన్సక్సెస్ఫుల్ అని చెప్పి. అలా కాకుండా సెకండ్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ద మిషన్. సెంటెన్స్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ తీసుకున్నాం. ఫౌండ్ యొక్క పాస్ట్ టెన్స్ ఫౌండ్. సో అన్సక్సెస్ఫుల్ అనేది వర్బ్ కాదు కాబట్టి టు బి అన్సక్సెస్ఫుల్. ద మిషన్ వాజ్ ఫౌండ్ టు బి అన్సక్సెస్ఫుల్. ఈ విధంగా మనం నోట్ చేయాలి. కమ్ టు ద 9th సెంటెన్స్. ఐ బిలీవ్ దట్ వాణి విల్ విన్ ఎ గోల్డ్ మెడల్. వాణి గోల్డ్ మెడల్ గెలుచుకుంటుంది అనాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాణి గోల్డ్ మెడల్ గెలుచుకుంటుంది అని చెప్పబడింది అని రావాలి. సో ఐ బిలీవ్ అనేది మనం అండర్లైన్ చేసుకుంటే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ని ఆబ్జెక్ట్గా తీసుకున్నాం. బిలీవ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. బిలీవ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఇట్ ఈజ్ బిలీవ్డ్ అని రాసాం. సో రిమైనింగ్ సెంటెన్స్ దట్తో పాటుగా రాసేస్తాం. ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ వాణి విల్ విన్ ఎ గోల్డ్ మెడల్ అని చెప్పి ఫస్ట్ టైప్గా రాయొచ్చు. సెకండ్ టైప్ అయితే ఏం చేయాలి, సెకండ్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, వాణి. వాణిని మనం సబ్జెక్ట్ చేసాం. బిలీవ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వాణి సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. బిలీవ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్
బిలీవ్డ్, వాణి ఈజ్ బిలీవ్డ్. సో రిమైనింగ్ ఏం మిగిలింది, వాణి విల్ తర్వాత ఏముంది, విన్ ఉంది. విన్ అది V1 కాబట్టి టు విన్ ఏ గోల్డ్ మెడల్. సో వాణి ఈజ్ బిలీవ్డ్ టు విన్ ఏ గోల్డ్ మెడల్. సో ఈ విధంగా పర్సనల్ ప్యాసివ్స్ని మనము ఈ 2 టైప్స్గా మనం తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మనం ఉపయోగించి మనము చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా లెసన్ మరొకసారి వింటే మీరు చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.